ఎటు పోతుర్రు అందరూ? బీడి కంపెనీలకు రాజు వచ్చిందట మాపలించుకుంటున్నావు, అందుకే పోతున్నాం. అవునా, రాజు మంచిగా రెడీ అయ్యేస్తారని మీరు రెడీ అయిపోతురా? ఏం చేయమంటావు, లైటింగ్ కొడితే వాడాడు ముఖం ఇట్లా పెట్టుకొని చూస్తాడు. రాజు కోపం కొద్దే మాట్లాడతాడు. ఓ పిల్లలు మీకు తెలియదు, రాజు అంటేనే ముఖం మీద కోపం ఉంటేనే అందం ఉంటుంది, అందుకే అంత కోపం కొద్ది చూస్తాడు. రాజు కోపం కొద్ది చూసిన దానికి అబద్ధం ఆడాడు, ఓపెన్ చెప్తాడు ఏం వచ్చాడైనా. అవునా అక్క, మాకు తెలియపాయ రాజు అందుకే కోపం మీద ఉంటాడా ఎందుకని, అందుకే మీకు చెప్తున్నాం కదా అక్క. కానీ ఈయన దగ్గర నచ్చింది ఒక్కటే, అబద్ధం ఆడాడు. ఏదున్నా ముక్కు సూటిగానే మాట్లాడతాడు రాజు. అవునవును, రాజు ముక్కు సూటిగానే మాట్లాడతాడు. వాళ్ళు మనుషులు ఉన్నంతసేపు పోతారు, మనసు సాటైన అట్లుండే రాజు. రాజు కూడా మంచిగా నాకు నచ్చింది. అక్క నీకు పెళ్ళైంది కానీ ఓ కొడుకు బిడ్డ కానీ ఏంది, నువ్వు కూడా లైటింగ్ కొడుతున్నావా? ఏ పిల్లలు మీరు అట్లా అనద్దు, ఏదో చూసి మాట్లాడుతున్నావు అట్లా, నువ్వు అట్లా ఎప్పుడు కూడా అనద్దు. నువ్వు నిజం చెప్పక్క, నీకు కూడా కొంచెం ఫీలింగ్స్ వచ్చినాయి కదా. వచ్చినాయి వాళ్ళతో చెప్పకూరి, ఎందుకంటే రాజు ముఖం సూటిగా మాట్లాడతాడు. ఇక నాకు కొంచెం మంచిగా అనిపించింది, అందుకే చెప్పకూరి. సరే సరే, మరి విజయ్ ఉన్న రమేష్ ఎట్లుంటే వాళ్ళు? ఏ పాపం వాళ్ళిద్దరు అమాయకులే, రాజే కొంచెం హుషారు మాటలు మాట్లాడతాడు. అవునా, సరే సరే, పోయి మాపిచ్చిరాపోరు పిల్లల. ఏం చెప్తున్నారా రాజుగా, మాపులు ఎంచుకోవత్తలేరా? అవతోడు అన్న ఏడున్నాయే మాపులు, ఊకే ఎంచుకో అంటున్నావు. అవి రాకరాపాయే, వచ్చిన వాళ్ళు ఎంచుకుంటుంది. ఫోన్ బంద్ చేయరా రాజు, ఆ ఫోన్తో ఏం ఆటాడుతున్నారా నువ్వు? నా బంద్ చేసి గంట అవుతుంది, ఫోన్తో ఆటాడతలేనే, కుక్కున్నానే. వెనుక మాపులు వస్తున్నాయి, చక్కగా ఎంచుకో, అలా ముంగట ఏం మాట్లాడకు. సరే తీ, నువ్వు కూడా ఏం మాట్లాడకు, ఎంచుకుంటా. తొందర మాపులు పట్టుకురారి. ఇగో తీసుకున్న మాపు 2 రోజులు ఊరికి వచ్చింది, ఇయ్యాలని వచ్చిన కొంచెం తెంపకు. ఇవేంది అంత దాగా వచ్చినాయి, బూజ వచ్చినాయి, 2 రోజులు ఇంకా తెంపక అని చెప్తున్నావా? గతం ఇది మాపు కట్ట తెంపిండే రాజన్న. తెంపకుంటే ఎట్లా అన్నట్టు, ఆ బూజ వచ్చినాయట. మన ఒక్కల వాటికి గంప మొత్తం ట్రబుల్ ఇస్తుంది, నీకేం తెలుసు? ముచ్చటాపురు ముందైతే లోపలికి మాపులు పట్టుకురారా, బయటనే ఇస్తారే అందరు. ఓ కర్రేనా మా పాటి తొందరగా పోతాడట అన్న. నేను కర్ర ఉన్నాను, కర్రేనా పిలుతా? నీ అలా ఏరానా ముసల్దానా నన్ను పిలుతున్నాయనే, నీ బొందబెట్ట నీ దినాలుగా నువ్వు చచ్చిపోను. నీకు ఎట్లా అనిపిస్తున్నానే కర్రేనా అని పిలవడుతుంది. ఓ మీ పరిష్కారాలు ఉంటే ఇంటికాడ ఆడుకోరు, ఇక్కడ కాదు. ఎందుకు ఈ లొల్లులని చెప్పురి. నేనే అన్నానేని నన్నే కర్రేనా అని పిలిచాది. పోంతి అయింది అయిపోయినాయి అని తొందర మాపులు అయితే ఇచ్చే. ఎన్ని తెచ్చినావు బిల్లు? 1000 తెచ్చిన. దోశ తెగినాయి కదా. అమ్మా దోశ తెంపినావు అన్న, గిట్లనే ఉంటుంది అన్న. 2 రోజులు ఊరికైనా మేము గిట్లా చేయొద్దన్న, మీరు గిట్లా ఎత్తి ఎట్లా అన్నట్టు అన్న. అన్న రాత్రి పగలు చలి పెట్టాంగా చేతులన్నీ వలగంగా బీడీలు చేస్తే నువ్వు గిట్లనే తెంపుతావా రాజన్న? ఇట్లా తెంపొద్దన్న. ఇగో నేనంటే ఇక్కడ ఏం చేసుకుంటా కావచ్చు, అక్కడికి ఏనో గంప మొత్తం దెబ్బరా, మీరు ఎందుకు ఇట్లా చెప్తుర్రు? అన్న ఇట్లా తెంపొద్దన్న, 2 రోజులు ఆయన బీడీలు కాబట్టి ఊరికైనా గిట్లా అయిపోయిందన్న, ఎందుకన్నా ప్లీజ్ అన్న. ఇక మళ్ళీ సార్ అది చేంజ్ చేసుకుంటా కానీ ఈసారి అయితే ఓ 800 రాపించుకోబో. రమేష్ అన్న 800 బిల్లు రాయి. అవునా, రాసిన 2 కట్టలు బాగున్నాయి కదా. తంబాకు ఎంత, ఆకెంత? 2000 తంబాకు 2000 ఆకి, ఇంకేం చెప్తాం. సరే తొందర పట్టుకపో. పట్టుకుని ఇక పోతున్నా. ఇక రమేష్ అన్న మంచోడే, నీ రాజన్ననే నీ కట్టలు పడా చెప్తుంది. రాజన్న ఉన్న రోజు నేను రావద్దు, మా అమ్మను పంపించాలి, అప్పుల్లో పెట్టుకుంటది. పోతున్నా, ఇంటికి పోతున్నా. ఇక ఇయ్యారా ఇంకెంతసేపు ముచ్చట పెడతారు, మాపులు ఇయ్యారా తొందర ఇచ్చేరి. రమేష్ అన్న పోతాడా? నువ్వేగా పక్క జరుగుతూ ఇస్తాం గాని ఆగుతూనే లేదు, ముంగటుండి ఇయ్యూరని ఎక్కిరిస్తుంది ఊకే. సరే తొందర చేరి, నేను పోతా. మరే గంపకు లేట్ అవుతుంది, గంపకు పోవాలి, ఆడ షార్ట్ అవుతుంది బాగా. ఇంకో అన్న దర్వాజా కడ్డం ఇదే ఉంది, ఏడికి వెళ్ళన్నా ఊకే ఎప్పుడు అన్న పక్క జరుగుతలేదు. ఏ అన్న అంటేనేమో మాపులు ఎత్తలేదా అని మాట్లాడుతుంది. ఇదే కింటలు ఉన్నట్టుంది, దర్వాజాల పట్ట అంత మందం, పక్కకు కూడా జరుగుతలేదు ఇది. ఇంకా నేను కింటలు ఉన్నానంట, నా మొగడే నన్ను అనలేడు, మీరేంది నన్ను అనేది? చెప్పురి. నువ్వు పక్క జరిగితే నిన్నోళ్ళు ఎందుకంటారు? పక్క జరు, నువ్వు దర్వాజాలుండి బాగా మాట్లాడుతున్నాయిందే, పక్క జరు. తొందరనే మాపులు ఇయ్యరు అవ్వ, మేము పోవాలి, కంపెనీకి లేట్ అవుతుందంట, మీరేమో అటు ఇటు ఆగని చెప్తారు. ఇవి అన్న మాపు తొందర ఎంచుకో, మేము పోవాలి. రాజుగా ఏమైందిరా? అన్న అక్కడ ఆఫీస్కు చెకింగ్ వచ్చిరట అన్న, పక్కపొండి గంపల బూజు దొరికిందట, మరి ఏం చేద్దాం అన్న? ఏముంది, వాళ్ళు వేణులో పోదాం, ఇంకేం చెప్తాం మరి. సరే మరి వాళ్ళు వేణులోనే పోయి అంత గంపేసేద్దాం, ఇంకేం చెప్తాం. రమేష్ అన్న రాజన్న ఏమైంది, బాగా ముచ్చట పెట్టుకుంటారు. ఏం చేయమంటున్నావు, నీకొక్కడే మాపు, మరి 50,000 బీడీ ఆడికి పోతే చెకింగ్ ఉంది, అంత బాధలు ఉన్నాయి మాకు అక్కడికి పోతే. అక్కడ చెకింగ్ వచ్చిరట, గంప మీద ఊకుండా పెడతారు, ఏం చేయమంటావు చెప్పురు మీరే. అవునా అన్న,
ఇంత ఘోరం ఉందా అన్న బీడి కంపిల్లాలా? ఎందుకంటే 10 రూపాయల మజూరు ఉన్నప్పుడు ఏం లేపాయి కానీ ఇప్పుడు 200 అయ్యే వరకు 200 చిల్లర అయ్యే వరకు ఈ లొల్లులు బాగా అవుతున్నాయి. అవునా అన్న, అట్లా జరుగుతుందా? సరే సరే, కొంచెం తినేసేసిపోరన్న, ఎండలు బాగా కొడుతున్నాయి. ఎందుకనంటే ఎండలు మంచి లేవు. ఇక తినే పోవాలి, ఏం చేద్దాం ఇక. తిని చేసిపోవాలి ఇక. దాంట్లో అయితే తినిపోతే అప్పటి వరకు ఉంటారో పోతారో తెలియదు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయి. కొత్త కొత్తగా వీడియోలు తీస్తూనే ఉంటాం బీడీ కంపెనీ గురించి. అవునా, ఏమైనా మాపిచ్చొచ్చిరా అందరూ? ఇచ్చొచ్చినాం, కొంచెంసేపు అందరు నొర్రించుకుంటూ వచ్చినామే. రాజన్నను రమేష్ అన్నను ఇద్దరు నొర్రించినాం, వచ్చినాం ఇటు. అవునా, ఎందుకు పాపం ఎందుకు కొరిత్తురు? వాళ్ళిద్దరు కలిసి లచ్చ బీడి ఎంచుకోలే 50,000 లచ్చను ఎందుకు కొరిత్తురు మీరు? నాకు తెలిసింది తీ. అబ్బా, ఏం తెలిసిందే అబ్బా నవరికి? ఓ అక్కల్లా కొంచెం ఆకలి అవుతుంది, ఇంటికి వంట చేసుకోవాలి, మీరు పక్క జరుగురు ఊకేంది ఇది.